ఏఐ నుంచి 10 రెట్లు బెటర్ రిజల్ట్స్ కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. 10x ప్రాంప్ట్ స్ట్రక్చర్ వల్ల మనకు అక్యురేట్ రిజల్ట్స్ వస్తుందన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాంటెక్స్ట్, అంటే మనకు ఈ కాంటెంట్ ఎవరి కోసం, అంటే ఎక్సెల్ పైననా లేకపోతే ఇంగ్లీష్ గ్రామర్ పైననా అని. సెకండ్ వచ్చేసి క్లియర్ టాస్క్, అంటే యూట్యూబ్ స్ట్రక్చరా లేకపోతే సింపుల్ ఇంగ్లీష్ లో కావాలా అనేది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి బి స్పెసిఫిక్, అంటే 30 సెకండ్స్ కావాలా మనకు స్క్రిప్ట్, లేకపోతే హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ కావాలా, 10,000 వర్డ్స్ స్క్రిప్ట్ కావాలా అనేది బి స్పెసిఫిక్ అనమాట. తర్వాత క్వశ్చన్, అంటే మనము దానికి అడగాలి, ప్రాంప్ట్ లోనే అడగాలి, మీరు ఈ రకంగా నాకు సింపుల్ ఇంగ్లీష్ లో అవుట్పుట్ ఇవ్వగలరా అని. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ఫార్మాట్, అంటే మనకు రిజల్ట్స్ అనేది టేబుల్ ఫార్మాట్ లో ఇవ్వాలనా లేకపోతే మనకు బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలా అనేది. నెక్స్ట్ వచ్చేసి రిపీట్ ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే మనకు అందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మళ్ళొకసారి రిపీట్ చేయమంటే ఇంకా బెటర్ గా ఇస్తుంది అనమాట. సెవెంత్ పాయింట్ వచ్చేసి రీయూజ్ అండ్ మాడిఫై, అంటే ఆ ప్రాంప్ట్ వచ్చిన ప్రాంప్ట్ ని ఇంకొద్దిగా మాడిఫై చెయ్యి అని చెప్పి రీయూజ్ చేయడం అనమాట. 10x ప్రాంప్ట్ వల్ల మనకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్, టాస్క్, స్పెసిఫిక్, క్వశ్చన్, అవుట్పుట్, రిపీట్ అండ్ రీయూజ్. ఇటువంటి ఇంకా ఎన్నో టిప్స్ కోసము ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.